18 రోజుల యుద్ధం, 18 అక్షౌహిణుల సైన్యం, కోట్లాది మంది వీరుల బలి. ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేని ఆ మహా సంగ్రామ వేదిక కురుక్షేత్రం. హర్యానాలోని ఈ పుణ్యభూమిని ధర్మక్షేత్రం అని ఎందుకంటారో తెలుసా? ఇక్కడ మరణించిన వారికి వీరస్వర్గం లభిస్తుందని పురాణాలు చెబుతాయి. అందుకే కురువంశీయులు తమ తుది పోరాటానికి ఈ ప్రదేశాన్నెంచుకున్నారు. యుద్ధానికి సరిగ్గా ముందు అర్జునుడు విషాదంలో మునిగిపోయినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అతనికి జీవన సారాన్ని బోధించింది ఇక్కడే. అదే శ్రీభగవద్గీత. జ్యోతిసర్ అనే ప్రాంతంలో ఉన్న మర్రి చెట్టు సాక్షిగా ఈ అమృతవాణి వినిపించింది. భీష్ముడి అంపశయ్య, అభిమన్యుడి వీరమరణం, కర్ణుడి త్యాగం, ఇలాంటి ఎన్నో భావోద్వేగ ఘట్టాలకు కురుక్షేత్రం మూగ సాక్షిగా నిలిచింది. చివరికి అధర్మంపై ధర్మం గెలిచింది. నేటికీ కురుక్షేత్రంలో అడుగుపెడితే ఆనాటి యుద్ధపు గంభీరత మనకు వినిపిస్తుంది. కురుక్షేత్రం గురించి కొన్ని అద్భుత నిజాలు. ఆనాడు ఈ యుద్ధం దాదాపు 48 కోసులు అంటే సుమారు 140 కిలోమీటర్ల పరిధిలో జరిగింది. కౌరవుల వైపు 11 అక్షౌహిణులు, పాండవుల వైపు 7 అక్షౌహిణుల సైన్యం యుద్ధం చేసింది. జ్యోతిసర్ అనే ప్రాంతంలో గీతా ఉపదేశం జరిగిన చోటు. భీష్మకుండ్ అనగా అర్జునుడు బాణంతో నేలను చీల్చి భీష్ముడి దాహాన్ని తీర్చిన ప్రదేశం. బ్రహ్మసరోవరం అనేది కురుక్షేత్ర ప్రదేశంలో అత్యంత పవిత్రమైన కోనేరు. మరిన్ని ఆసక్తికరమైన భారత విశేషాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.